ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూలై 12 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు 2వ గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. శేబదేశపు రాణి రాజైన సొలొమోనుకిచ్చిన గంధవర్గములతో సాటి అయినది ఏదీ లేదు. వ్యాఖ్యానాంశం: సొలొమోను కంటే గొప్పవాడు. వ్యాఖ్యానాంశం: సొలొమోను కంటే గొప్పవాడు. వ్యాఖ్యానం: అవును, ఆ స్త్రీ వచ్చి తన మనస్సులోని విషయాలన్నిటినీ గురించి సొలొమోనుతో మాట్లాడింది. ఆమె ప్రశ్నలన్నిటికీ ఆయన జవాబు చెప్పాను అని 9వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో వ్రాయబడింది. ఆమె అన్యురాలై బహుదూరాన్ని నుంచి వచ్చింది. సుగంధ రత్న వర్గం సరే గాని ప్రశ్నభావంతో నిండిన తన మనస్సును కూడా తీసుకొని వచ్చి సొలొమోను దగ్గర కుమ్మరిస్తే అది ఆమె హృదయంతో కూడా సరిపోయింది. భారంతో వచ్చిన రాణి భారం పోగొట్టుకొని సంతోషిస్తూ వెళ్ళిపోయింది. అన్య దేవతలకు పూజ చేసే ఆమె యెహోవా బిడ్డై వెళ్ళిపోయింది అని నమ్ముతున్నాం. కృతజ్ఞత కానుకగా తెచ్చి ఇచ్చిన ఈ సుగంధ వర్గం సొలొమోనుకు మిక్కిలి ఇంపుగా ఉన్నది. సహోదరి, క్రీస్తు సొలొమోను కంటే గొప్పవాడు. ఆయన యొద్దకు వచ్చి మీ మనోభావాన్ని విప్పి మీ సంశయాలను తీర్చుకొని మీ పాప భారాన్ని దింపి ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో వాగ్దానం చేసిన విశ్రాంతి నొందితిరా? లేదా? ఎందుకు లేదు? అలాగు చేసి రక్షింపబడిన మీరు మీ పెదవుల స్తుతి, మీ హృదయ కృతజ్ఞత, మీ పూర్ణాత్మతో కూడిన సేవ మొదలైన వాటన్నిటినీ ఆయనకు సుగంధవర్గంగా అర్పించాలి. వాటికి ఆయన మిక్కిలి ఆనందిస్తాడు. క్రీస్తు భక్తుల స్తుతి స్తోత్రములను దేవునితో కూడా వెదకువాడై ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆ విధంగా నేడే చేయండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.